Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్. త్రివేణిస్ కిచెన్లో ఇవాల్టి వీడియోలో ది బెస్ట్ సమ్మర్ రెసిపీ సగ్గుబియ్యంతో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. చాలా రుచిగా ఉంటుందండి, చేసుకోవడం చాలా ఈజీ. సో మరి ఈ వేసవిలో ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యంతో చక్కగా ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అలాగే మన ఛానల్లో సేమియా కస్టర్డ్ని కూడా చేశానండి. వీడియో లింకు మరియు మరిన్ని సమ్మర్ రెసిపీస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో మరి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో పిల్లల కాడ నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. తక్కువ టైంలోనే టేస్టీగా చేసుకొని తినేయచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు పిస్తాను కూడా తీసుకొని ఇవన్నీ కాస్త కోర్స్లీగా గ్రైండ్ చేసుకోవాలి. నాకైతే కాస్త మెత్తగానే గ్రైండ్ అయ్యిందండి. మీరైతే బరకగా గ్రైండ్ చేసుకోండి, తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ మరోవైపు ఒక కప్పు పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఒక అరకప్పు దాకా పాలు వేసుకోవాలి. ఇంకా ఈ కస్టర్డ్ని పిండి ముద్దలు ఏమీ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా జారుడుగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మరోవైపు ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి అరకప్పు దాకా సగ్గుబియ్యాన్ని వేసుకొని 2 లీటర్ల వరకు నీళ్లు వేసుకొని సగ్గుబియ్యాన్ని సాఫ్ట్గా ఉడికించుకోవాలండి. ఇవి ఉడకడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం అనేవి ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని వడకట్టేసుకుందామండి. వేరొక గిన్నె పెట్టుకొని దానిపైన ఒక జల్లెడని పెట్టుకొని అందులోకి సగ్గుబియ్యాన్ని వేసేసి పైన చల్లటి వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ని వేస్తే ఎక్కువ జిగురు లేకుండా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. నెక్స్ట్ ఈ జల్లెని పక్కన ఉంచుకోవాలి. మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 3/4 లీటర్ దాకా పాలు వేసుకోవాలండి. మీరు ఇక్కడ ఏ పాలైనా తీసుకోవచ్చండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ప్యాకెట్ పాలే వాడుతున్నాను. నెక్స్ట్ ఈ పాలని బాగా బాయిల్డ్ అవ్వనివ్వాలి. చూడండి, పాలు కూడా మరగడానికి స్టార్ట్ అయ్యాయి కదా. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి. మరిగిస్తున్నప్పుడే అంచులకు పేరుకున్న మేకడను లోపలికి మిక్స్ చేస్తూ మరిగించాలి. ఇవి బాగా మరిగాక నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినంత పంచదార వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార తీసుకున్నాను. పంచదార అంతా కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా మరగాలన్నమాట. ఈ స్టేజ్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టిన కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, అది వేసేసి ఒకసారి మిక్స్ చేయాలి. కస్టర్డ్ మిల్క్ వేసాక పెద్ద టైం ఏం పట్టదండి. పాల కన్సిస్టెన్సీ అనేది త్వరగా చిక్కబడుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉంటే ఒక 2 to 3 మినిట్స్ లోపే చిక్కగా వచ్చేస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేస్తే కస్టర్డ్ మిల్క్ అనేది దగ్గరికి వచ్చేసి చిక్కగా వచ్చేస్తుందండి. ఈ స్టేజ్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసి మరొకసారి మిక్స్ చేయాలి. నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి మరీ మెత్తగా గ్రైండ్ అయ్యాయండి. మీరైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. పలుకుగా ఉంటే తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ని పక్కకు తీసేసుకొని ఈ మిల్క్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారేంత వరకు కూడా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే పైన మీగడ పేరుకుంటుంది. ఇలా బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఫ్రూట్స్ కట్ చేసి వేసుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని బ్లాక్ గ్రేప్స్ని, ఒక యాపిల్ని, కొన్ని దానిమ్మ గింజల్ని, 2 అరటిపళ్ళని, అలాగే కొన్ని గ్రీన్ గ్రేప్స్ని కూడా తీసుకున్నాను. ఇక్కడ మీరు ఇవే వేయాలని ఏమీ లేదండి, మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టిన కస్టర్డ్ మిల్క్ని తీసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేయాలండి. సగ్గుబియ్యాన్ని అంతా కూడా పాలలో మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. ఇలా సగ్గుబియ్యాన్ని వేయడం వల్ల ఒంటికి చలువ చేస్తుందండి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. నేను అన్ని ఫ్రూట్స్ని కూడా వేసేస్తున్నాను. అయితే ఈ సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ని ఇలాగే సర్వ్ చేయాలని ఏమీ లేదండి, మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు. కాకపోతే ఇందులోకి వేసే ఫ్రూట్స్ అన్నీ కూడా తీపివై ఉండాలి. పులుపు ఉన్న ఫ్రూట్స్ ఏమీ వేయకూడదండి. అన్నీ వేసాక బాగా మిక్స్ చేయాలి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయలేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో కమ్మనైన సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయింది కదా. సో మరి చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చే సమ్మర్ రెసిపీస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కింద నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.